జీరో జీఎస్టీ కోసం అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, సినీ నటి పూనం కౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత వస్త్ర రంగంపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని కూడా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హ్యాండ్లూమ్ మార్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని, పద్మశాలి సంఘాలు, చేనేత కార్మిక సంఘాలు పాల్గొన్నాయని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేడం బాబురావు, జాతీయ పద్మశాలి యోజన సంఘం అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, తెలంగాణ పద్మశాలి యోజన సంఘం అధ్యక్షుడు అవ్వారు భాస్కర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేష్, వనం దుష్యంతల, డాక్టర్ కర్నాటి శ్రీనివాసులు, గుంటక రూప, శారదా ప్రభాకర్, కల్లెపల్లి రాజు నేత, చెరుకు స్వామి, పలువురు సంఘ పెద్దలు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘ చేనేత విభాగం ప్రధానంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానానికి నిరసనగా చేనేత మార్చ్, హ్యాండ్లూమ్ మార్చ్, అదేవిధంగా విజ్ఞాపన కార్యక్రమాలతో ప్రారంభమైంది. స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వ పాలకులు కూడా చేనేత రంగం మీద పన్ను వేయాలని చెప్పని సాధించలేనటువంటి పరిస్థితి. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైన రంగం చేనేత వస్త్ర పరిశ్రమ. చేనేత వస్త్ర పరిశ్రమ మీద కోట్లాది మంది జీవిస్తూ మనిషి యొక్క మానవాభిమానాలను కాపాడడం కొరకు వస్త్రాన్ని తయారు చేస్తూ అందిస్తున్నటువంటి రంగం మీద కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా 2017లో చేనేత పైన 5% జీఎస్టీ వేసి తిరిగి మళ్ళీ 7% అదనంగా వేసి 12% పెంచిన నిరసనగా మొత్తం జీఎస్టీ రద్దు చేయాలని చెప్పని ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ పద్మశాలి సంఘ ఉపాధ్యక్షులు గౌరవనీయులు కందగట్ల స్వామి గారు, ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు గడ్డం జగన్నాథం గారు, తెలంగాణ అధ్యక్షులు గౌరవనీయులు మేడం బాపురావు గారు, ప్రధానంగా ఈ కార్యక్రమానికి రూపకర్త, చేనేత దినోత్సవానికి రూపకర్తగా ఉన్నటువంటి ఇరమ వెంకన్న గారు, ప్రముఖ సినీ నటి పూనం కౌర్ గారు, ఈ విధంగా చేనేతలు ఉండేటువంటి నాయకులందరూ, చేనేత పరంగా ఉండేందరూ కూడా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం జరిగింది. ఇది తొలి అడుగు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత చేయుత పేరు మీద, నేతన్న నేస్తం పేరు మీద కార్యక్రమాలు తీసుకొని ఉపశమనం కలిగిస్తుంటుంటే కేంద్ర ప్రభుత్వం భారం వేయడం వల్ల ములిగే నక్క మీద తాటిపండు పెట్టే కార్యక్రమం ఉంది. పుండు మీద కారం జల్లినట్టు పరిస్థితుంది. ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఆత్మహత్యలు ఆగుతున్నటువంటి తరుణంలో తిరిగి మళ్ళీ ఆత్మహత్యలకు పురిగొల్పినట్టుగా ఉండేటువంటి పరిస్థితి కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే మొత్తం జీఎస్టీని ఎత్తివేయాలా, వస్త్ర రంగాన్ని కాపాడాలని చెప్పని ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోడీ గారి కనువిప్పుగా అని చెప్పని తెలియజేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ. మన ఫార్మర్స్ తర్వాత చాలా ఎక్కువ శాతంలో సూసైడ్స్ చేసుకుంటున్న వాళ్ళు మన చేనేత వాళ్ళు. ఈ చేనేత రంగం మనకి స్వాతంత్రం తెచ్చింది. ఈ చేనేత బట్టతోనే మనం పూజలు చేస్తాం, పురస్కారాలు చేస్తాం. ఈ చేనేత వల్లనే మనం మన ప్రకృతికి ఏది హామ్ చేయం. సో వెన్నపూస ఉన్నలాంటి ఈ చేనేత రంగాన్ని ఇలా ఫార్మర్స్ తర్వాత చేనేతనే కూడా చంపేస్తే మన వెన్నపూసనే మనం బ్రేక్ చేస్తున్నట్టు ఉంటుంది. సో నరేంద్ర మోదీ గారు చాలా రూపాల్లో, చాలా సందర్భాల్లో హ్యాండ్లూమ్స్కి చాలా ప్రమోట్ చేశారు. కానీ నిజంగా ఇది ఒక ఇన్ఫార్మల్ సెక్టర్, ఇంకా ఇది అన్ఆర్గనైజ్ సెక్టర్. పాండమిక్ తర్వాత ఇడొచ్చు. మీరు జీరో జీఎస్టీ చేస్తే ఇప్పుడు చాలామంది కస్టమర్స్ చేనేత వాళ్ళ దగ్గరకు వస్తారు. జీరో జీఎస్టీ చేస్తే మన సంస్కృతి, మన సభ్యతని, మన వీవర్స్కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో నాకు ఒక నమ్మకం ఉంది, చాలా మనస్ఫూర్తిగా ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మన సభ్యత ఇంకా సంస్కృతి మీద బీజేపీ ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఈ రంగాన్ని కాపాడతారని నాకు నరేంద్ర మోదీ మీద చాలా నమ్మకం ఉంది. సో ప్లీజ్ నేను జోడించి అడుగుతున్నాను, మన చేనేత, మన తెలంగాణ చేనేత కాకుండా దేశం వ్యాప్తంలో ఏ చేనేత ఉన్నా యాన్స్ మీదన, లేకపోతే వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇచ్చి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇచ్చి చాలా రకాలుగా మీరు
ఈ రంగాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఇంకా దేర్ హ్యాస్ టు బి చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ చేనేత. ఏదో మర్సీ ఏదో సింపతి కోసం కాదు, ఇది మన బట్ట, మనకి స్వాతంత్రం తెచ్చిన బట్ట కాబట్టి దీని ఒక ప్రైడ్ లాగా చూడాలి. ఏదో చేనేత కదా, ఒక ఖాదీ బండార్, ఒక 5 కిలోమీటర్స్కి ఒక ఖాదీ బండార్ ఉంటుంది అని కాదు. చేనేత వెళ్ళిపోతే నేను చెప్తున్నా, ఈ సంస్కృతి ఈ సభ్యతకి అన్ని వెన్నపూస వెళ్ళిపోయినట్టు, ఈ ఇండియాకి ఐడెంటిటీ లేకపోయినట్టు. సో ప్లీజ్ ఈ రంగాన్ని కాపాడితే మన దేశాన్ని కాపాడుతున్నట్టు ఉంటుంది. జై చేనేత మీద ఎలాంటి పన్ను లేకుండే. మరి స్వాతంత్రోద్యమంలో ఆ రోజు గాంధీ మహాత్మా గారు చిరకాను పట్టుకొని తర్వాత ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఒక అహింసాయుత పోరాటానికి నాంది పలికారు. ఆ 2 చిహ్నాల మీద ఈ రోజు వరకు కూడా అంటే 2017 వరకు కూడా ఏ రకమైనటువంటి ట్యాక్స్ లేదు. మొట్టమొదటిసారంగా ఈ దేశంలో 2017 తర్వాత చేనేత మీద జిఎస్టీ రూపంలో 5% తీసుకువచ్చినది. ఆ రోజే ఈ దేశవ్యాప్తంగా ఈ రంగం మీద ఆధారపడినటువంటి 32 లక్షల కుటుంబాలు వ్యతిరేకించావి. పైగా మా డిమాండ్ని స్వీకరించకపోగా మరి ఒక 7% అంటే 140%ని పెంచుతూ మరి 12% చేయడం జరిగింది. దీని మీద దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తే దాన్ని ఒక స్టేటస్ కోలో పెట్టారు. ఈరోజు మా వినతి, మా ప్రార్థన, ఈ కుటుంబాల పక్షాన మేము కోరేది ఒకటే, చేనేత మీద 0 GST వేయండి. ఎందుకంటే ఇది ఉత్పత్తిలో వేజ్ కంపౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము మజూరీలను తగ్గించలేము కనుక ఉత్పత్తి ధరని తగ్గించాలంటే ఒక మార్గము ఉత్పత్తి దశలో దాన్ని తగ్గించడము, అంటే ధరని తగ్గించడము. అందుకనే ప్రభుత్వాలన్నీ కూడా యార్న్ మీద సబ్సిడీ అనేది ప్రవేశపెట్టినది. ఒకవైపు యార్న్ మీద సబ్సిడీ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ GST అంటే నిరుపయోగంగా పోతుంది. కాబట్టి దయచేసి చేనేత మీద 0 GST చేయాలనేది ఈరోజు మా ప్రధానమైన ఏకైక డిమాండ్ మాది. చేనేత రంగాన్ని వాణిజ్య రంగంగా, వ్యాపార రంగంగా చూడడం కాకుండా ఏంటంటే ఒక దేశ వారసత్వ సంపద కనుక చూసేది ఉంటే ఈ దేశానికి ఉపయోగపడడంతో పాటు ఈ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా ఉన్నటువంటి చేనేత కార్మికులు, అదే రకంగా చేనేత రంగం కూడా బాగుపడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఏంటంటే మన ఒక సింపతితోనో లేకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి దయతో జాలితో కాకుండా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే ఈ చేనేత రంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద పరిష్కారాలు కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే భేషజాలకు పోకుండా రాజకీయ కారణాలను వెతకడం కాకుండా ఏంటంటే సంపూర్ణంగా GSTని 0 చేయడంతో పాటు చేనేత కార్మికుల్ని దాదాపు 4 కోట్ల మంది ఈ చేనేత జౌళి రంగం మీద దేశంలో ఆధారపడున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, అదే రకంగా చేనేతల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జాతీయ BC సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.